చంద్రబాబు గారు పడిలేచిన మనిషి, అద్భుతమైన విజయం సాధించిన మనిషి. ఈ వ్యవహారానికి సంబంధించి నాగరాజు గారి సీనియర్ జర్నలిస్ట్కి సంబంధించిన కథను ఒకటి చూద్దాం. చంద్రబాబు ఒక పడిలేచిన కెరటం. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఇక ముగిసినట్టే, ఇదే చివరి మజిలేని చాలామంది అనుకుంటున్న సమయంలో తాను మళ్లీ విజయకేతనం ఎగరవేశారు. ఇప్పటి ఎన్నికల్లో గెలిచి 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డ్ ఆంధ్రప్రదేశ్లో బాబు సృష్టిస్తారు. గత ఎన్నికల్లో ఓటమి పొందాక తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 7 పదులు దాటిన టీడీపీ నాయకుడు తన యువ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి దూకుడుని తట్టుకుని నిలబడగలరా? కొడుకు లోకేష్ వారసత్వాన్ని అందుకోవడానికి ఇంకా ఆమడ దూరంలో ఉండిపోయారు. మోడీతో దూరం అయ్యాక ఏర్పడిన ఒంటరి పోరులో బాబు నెగ్గుకు రాగలడా? ఇందుకు ఆయన వయసు సహకరిస్తుందా? అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం, ఇది బాబు తిరుగులేని విజయం. మధ్యతరగతి నేపథ్యం కలిగిన బాబుకి ఇలాంటి ఒడిదుడుకులు కొత్త ఏమీ కాదు. రాజకీయాల్లో నెగ్గుకు రావడానికి బలమైన ఆర్థిక నేపథ్యం తనకు లేదు. గాడ్ ఫాదర్ లేరు. ఆస్తిలాగా రాజకీయం తనకు తాత ముత్తాతల నుంచి రాలేదు. మరి బాబు విజయ రహస్యం ఏంటి? తిరుమల కొండ కింద శ్రీనివాస మంగాపురంలోని పద్మావతమ్మ పాదాల కోతవేడి దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన చంద్రబాబు రాజకీయాల్లో ఆకాశవంత ఎత్తుకి ఎలా ఎదిగారు? ఇదే కీలకమైనటువంటి అంశం. ఇదంతా ఆ శ్రీనివాసుడు కటాక్షం వల్ల అని కొందరు అంటారు. తలుపు తట్టిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వల్లనే అది సాధ్యమైందని కొంతమంది అంటారు. కాలం కలిసి రావడం వల్లని మరికొంతమంది అనుకుంటారు. ఎవరెన్ని అనుకున్నా బాబు ఎదుటివారిని అంత సులభంగా అర్థం కాడు. ముఖ్యంగా తన ప్రత్యర్థులకి తాను ఒక ఫజిల్. తను గాలికి ఎదురెత్తున్నప్పుడు తన బలాన్ని సరిగ్గా అంచనా వేసే అవకాశం శత్రువుకి ఇవ్వడం. ఆట చివరి వరకు ఆశ వదులుకోడు. పాముకి తోకలో ప్రాణం ఉన్నట్టు తాను కదిపే చివరి పావులో తనకు మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. తన కథ ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఒక కొత్త మలుపు తిప్పుతారు. అదను చూసి దెబ్బతీయడం అంటే అదే గెరిల్లా యుద్ధతంత్రం కూడా. ద కాక్టైల్ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్ ప్లస్ పంచతంత్రం = బాబు విజయ రహస్యం. రాజకీయాల్లో తాను విజయం వైపు ఎక్కిన ప్రతి మెట్టు ఒక మిరాకిల్. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పీజీ పూర్తయ్యాక ఎంఫిల్ చేస్తున్న రీసెర్చ్ స్కాలర్కి చంద్రగిరి నుంచి పోటీ చేయడానికి అనూహ్యంగా కాంగ్రెస్ టికెట్ రావడం. రెడ్ల ఆధిపత్యానికి, డబ్బుకి, పలుకుబడికి, ఉద్దండులకి నిలవైన కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక 28 ఏళ్ల సాధారణ యువకుడు తట్టుకుని గెలవడం, ఆ వెంటనే మంత్రి కావడం. అది తెలుగు వెండి తెరకు ఆరాధ్యదైవంగా అభిమానించే ఎన్టీఆర్కి చేరువు చేయగలిగే సినిమాటోగ్రఫీ మంత్రి పదవి రావడం. ఆ తర్వాత అదే ఎన్టీఆర్ కూతుర్ని పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత అదే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టడం. ఆ పార్టీలో అదే యువకుడు మేరు పర్వతం అంత ఎత్తుకెదగడం. ఇదంతా మిరకేల్ కాక మరేంటి? బాబు విజయగాథ వ్యక్తిత్వ వికాస అధ్యయనంలో ఒక రీసెర్చ్ మెటీరియల్, మేనేజ్మెంట్ స్టడీస్లో ఒక అధ్యాయం. కాలం కూడా కలిసి రాకపోతే విజయగాథ ముందుకు పోదు. కొండను ఢీకొట్టి అంటే ఎన్టీఆర్ని ఢీకొట్టడం అంటే మాటల. కాలం అనుకూలించకపోతే ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మట్టి వాసన బట్టి వానరాకను పసిగట్టే రైతు కుటుంబం చంద్రబాబు. అందుకే రాజకీయ గాలి ఎటువైపు వీస్తుందో స్నిప్ చేయగలిగిన వెదర్ కాక్తను. గాలికి ఎదురెదటం తన ఒంటికి అసలు పడదు. గాలివాటంగా విజయ తీరాలను చేరుకోవడం మాత్రమే తనకు నచ్చిన క్రీడ. అందుకోసం అంది వచ్చిన ఏ అవకాశాన్నైనా భేషజం లేకుండా అందిపుచ్చుకునే నైజం తనది. ఈ గమనంలో అడ్డొచ్చినటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గాలివాటంగా విజయ తీరాలకు చేరుకోవడం మాత్రమే తనకు నచ్చిన క్రీడ. అందుకోసం అంది వచ్చిన ఏ అవకాశాన్నైనా భేషజం లేకుండా అందిపుచ్చుకునే నైజం తనది. ఈ గమనంలో అడ్డొచ్చిన ఎవరినైనా అంతే నెక్కచ్చిగా అడ్డు తొలగిస్తారు. మోడీ అలానే వచ్చారు, వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఈ జస్టిఫైస్ ద ఎండ్ నాట్ ద మీన్స్. అంటే గెలవడం ముఖ్యం, అంతేగాని గెలుపు కోసం ఎంచుకున్న మార్గాలు కాదని అర్థం. దీన్ని గిట్టని వారు ఆయన పచ్చి అవకాశం అది అని ఆడిపోసుకుంటారు. బాబు వీటిని లెక్క చేయరు. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ రోడ్ ఫర్ మిస్టర్ నాయుడు. ఇది కీలకమైనటువంటి అంశం.